శ్రీమాత్రే నమః. జ్యోతిష శాస్త్రం ప్రకారం తెలుగు క్యాలెండర్ ప్రకారం 11వ మాసం మాఘమాసం. ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం అయిన తరువాత వచ్చే మాసం కాబట్టి దీనికి అత్యంత పుణ్యకాలం ఉంటుంది. మాఘమాసం జనవరి 30 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉంది. ఈ నెలలో వసంత పంచమి, రథసప్తమి, మహాశివరాత్రి వంటి పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్య భగవానుడితో పాటు లింగోద్భవం ఏర్పడడంతో శివుడికి అత్యంత కీలకం ఈ మాసం. ఈ నెలలో హరిహరులతో ఆరాధించడంతో పాటు శివుణ్ణి కూడా ఆరాధించడం వలన మీరు మోక్షాన్ని పొందుతారని శాస్త్రవచనం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కార్తీక మాసం తరువాత అంత పవిత్రమైనది మాఘమాసం. మఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండేది మాసం. అందుకే ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది. అంతేకాదు, మాఘమాసం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది శుభముహూర్తాలు. సంవత్సరం మొత్తం మీద మాఘమాసంలోనే వివాహాలు అధికంగా జరుగుతాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ మాఘమాసం గురించి ఈ కథలో వివరంగా తెలుసుకుందాం. జనవరి 30 నుంచి గొప్ప మాఘమాసం ప్రారంభం కానుంది. మాఘం అంటే యజ్ఞవ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం ఋషులు, మునులు యజ్ఞయాగాదులు క్షత్రువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మాఘాధిపత్యాన పవిత్ర క్షత్రువులకు జరిగే మాసం కనుక ఈ మాసం మాఘమాసమైనది. మాఘమాసం అంటే మాధవుడికి ప్రతీక. మాధవుడు అంటే భగవంతుడు. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం ఇంట్లో సాధారణ స్నానము చేస్తే 6 సంవత్సరాల స్నాన ఫలము లభిస్తుంది అంటారు. బావి నీటి స్నానముతో 12 ఏళ్ల పుణ్యఫలం, చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానము చేస్తే 96 సంవత్సరముల పుణ్యఫలం లభిస్తుంది. పుణ్య నదిలో జలస్నానము చేస్తే 9600 సంవత్సరాల పుణ్యస్నానం ఫలం లభిస్తుంది. సంగమ స్థానంలో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. గంగా నదిలో స్నానము చేస్తే 3,80,00,000 పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. ప్రయాగనిలో త్రివేణి నదిలో స్నానము చేస్తే గంగా నది వలన కలిగే ఫలితాల కన్నా 100 రెట్లు రెట్టింపు ఫలితం కలుగుతుంది. ఇంకా సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలానికి మాటలు చాలవు. అయితే స్నానము చేసే సమయంలో ఎక్కడ చేసినా ఆ సమయంలో ప్రయాగాన్ని స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది. శివకేశవులకు ప్రీతికరమైన మాఘమాసంలో ఎన్నో పుణ్యతిథులు, మరెన్నో పండుగలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రీ పంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి, ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా సూర్యునికి ప్రీతికరమైనదే. మాఘమాసంలో వివాహానికి ఎన్నో శుభముహూర్తాలు ఉంటాయి. మాఘమాసంలో వివాహాలు చేసుకున్నవారు అన్యోన్యంగా సంతాన సౌభాగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు. అందుకే పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయి. ఎలాగైతే కార్తీక పురాణం 30 రోజుల పాటు పారాయణం చేస్తామో అలాగే మాఘమాసం మాఘ పురాణాన్ని 30 రోజుల పాటు మాఘ పారాయణం చేయాలి. మాఘమాసం వివరించే మాఘ పురాణాన్ని నిత్యం పారాయణం చేయడం వలన సకల పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం. ఫిబ్రవరి 2 మాఘ శుద్ధ చవితి. దేవుని కడప శ్రీ వెంకటేశ్వర్లు స్వామి గరుడ సేవ తిలా చతుర్థి, కుందా చతుర్థి. ఫిబ్రవరి 3 మాఘ శుద్ధ పంచమి. షష్ఠి వసంత పంచమి, శ్రీ పంచమి. దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలు. మహాకుంభమేళలో 4వ రాజస్నానం. ఫిబ్రవరి 4 మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి. తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు. ఫిబ్రవరి 5 మాఘశుద్ధ అష్టమి, భీష్మాష్టమి.
ఫిబ్రవరి 6 మాఘ శుద్ధ నవమి మాధ్వనవమి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం. దేవుడి కడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు సమాప్తం. ఫిబ్రవరి 7 మాఘ శుద్ధ దశమి తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ కామాక్షిదేవి చందనోత్సవం. దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి పుష్పయాగం. ఫిబ్రవరి 8 మాఘశుద్ధ ఏకాదశమి భీష్మ ఏకాదశమి. ఫిబ్రవరి 9 మాఘశుద్ధ ద్వాదశి ద్వాదశి పారణ. ఫిబ్రవరి 10 మాఘశుద్ధ త్రయోదశి సోమ ప్రదోషవ్రతం. ఫిబ్రవరి 12 మాఘశుద్ధ పౌర్ణమి మాఘ పౌర్ణమి నది స్నానము కుంభ సక్రమాణం రామకృష్ణ తీర్థ ముక్కోటి మహా కుంభమేళలో 5వ రాజస్నానము. ఫిబ్రవరి 13 మాఘ బహుళపాడ్యమి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన ప్రణయకాలహ మహోత్సవం. ఫిబ్రవరి 6 మాఘ బహుళ చవితి సంకటహర్ష చతుర్థి. ఫిబ్రవరి 7 మాఘ బహుళ పంచమి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన పెద్ద శాత మొర. ఫిబ్రవరి 18 మాఘ బహుళ షష్ఠి తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవములు ప్రారంభం. కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవములకు అంకురార్పణ. ఫిబ్రవరి 19 మాఘ బహుళ సప్తమి తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఫిబ్రవరి 22 మాఘ బహుళ నవమి తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గరుడ సేవ. ఫిబ్రవరి 24 మాఘ బహుళ ఏకాదశి సర్వ ఏకాదశి విజయ ఏకాదశి. ఫిబ్రవరి 25 మాఘ బహుళ ద్వాదశి భౌమ ప్రదోషం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం. ఫిబ్రవరి 26 మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. తిరుపతి కపిలేశ్వర స్వామివారి నందోత్సవం తిరుకచ్చిరంబే ఆరంభం. ఫిబ్రవరి 27 మాఘ బహుళ చతుర్దశి అమావాస్య తిరుపతి కపిలేశ్వర స్వామి కళ్యాణోత్సవం. ఫిబ్రవరి 28 మాఘ బహుళ అమావాస్య తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవములు సమాప్తం. దర్శ అమావాస్య ద్వాపర యుగాది మాఘమాసం సమాప్తం. పరమ పవిత్రమైన మాఘమాసంలో శివకేశవులని పూజించే వారి పట్ల శివకేశవులు ప్రసన్నులై శుభాలు కలిగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాఘమాసంలో ఉన్నట్టు పండుగలు జరుపుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వారికి కూడా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదములు.